కాబట్టి అప్పటికి ప్రధానంగా వ్యత్యాసం ఎవరెవరి మధ్యన ఉంది అని అంటే యూదులు అన్యులతో పాటు సమరయులు ఉన్నారు. కాబట్టి ఈ పుస్తకంలో అపోస్తుల కార్యాల పుస్తకంలో మనకి పరిశుద్ధాత్ముడు దేన్ని నిరూపించాడంటే యూదులు సమరయులు అన్యులు అస్సలు పడదు. ఎవరెవరికి ఒకరికొకరికి అస్సలు పడదు. ఇది పరిస్థితి. యూదుల ప్రత్యేకత వేరు, అన్యుల పరిస్థితి వేరు, సమరయుల పరిస్థితి వేరు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరికి ప్రభువుని వేసేళ్ళారు కదా, అక్కడ పరిస్థితి అంతా మనకు తెలుసు. కనీసం దాహంగా ఉన్నటువంటి ప్రభువారికి కూడా ఇదిగో నీళ్లు పోయడానికి కూడా అభ్యంతర పడుతుంది ఆమె. యూదుడివైన నీవు సమరయ స్త్రీ నుండి అయిన నన్ను దాహంకి మరి ఎలా అడుగుతావు? అలాంటి పరిస్థితి. కాబట్టి సమరయులకి యూదులకి పడదు, యూదులకి అన్యులకి పడదు. కానీ ఇదిగో ఈ పుస్తకంలో రక్షించబడినటువంటి వారిలో ఇదిగో యూదులు ఉన్నారు, యూదులు రక్షించబడిన రికార్డ్స్ ఉన్నాయి. అలాగే సమరయుల్లో కూడా రక్షించబడినటువంటి రికార్డ్స్ మనకు కనబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, అన్యులు కూడా రక్షించబడినటువంటి రికార్డ్స్ మనకు కనబడుతున్నాయి. అంటే సమానమే, రక్షణ విషయంలో సమానమే. రెండో సంగతి ఏంటంటే లింగభేదం. ఇదేమో జాతి భేదం లేదు, రెండు లింగభేదం లేదు. లింగభేదం అంటే పురుషులు ఉంటారు, లేదా స్త్రీలు ఉంటారు, లేదా పురుషులు స్త్రీలు కాకుండా మధ్యస్థంగా నపుంసకులు ఉంటారు. కాబట్టి దీనిలో మనకి ఏం తెలియపరచబడుతుందంటే ఇదిగో పురుషులకి రక్షణ విషయంలో దేవుడు ఎలాంటి కృప అయితే చూపిస్తున్నాడు, అలాగే స్త్రీలకి అవకాశం ఇస్తున్నాడు. లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ కనబడుతుంది. సమరయ ప్రాంతంలో పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి అని రాయబడింది. పాత నిబంధనలో అయితే అసలు స్త్రీలకు అవకాశమే లేదు. యాజకత్వంలో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ అసలు స్త్రీలకు అవకాశమే లేదు. కానీ ఇదిగో ఇక్కడ క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల్లో పురుషులకి అవకాశం ఉంది. కాబట్టి పురుషులు అలాగే స్త్రీలు మధ్యస్థంగా ఉన్నటువంటి నపుంసకులు. మనం చాలా ఆర్గ్యుమెంట్స్ చూస్తాం. నపుంసకుడు బాప్తిసం తీసుకోవచ్చా, నపుంసకులు వాక్యం బోధించవచ్చా, నపుంసకులు పరిచర్యలో పాల్గొవచ్చా, నపుంసకులు స్వార్థికులుగా ఉండొచ్చా? అంత ఆలోచించాల్సిన పనే లేదు. అపోస్తుల కార్యాల్లో ఒక స్టోరీ పెట్టాడు అన్నమాట. అనేక కన్వర్షన్ స్టోరీస్ ఉన్నాయి. దాంతోపాటు ఒక నపుంసకుడు స్టోరీని కూడా రాశారు చక్కగా. యెరూషలేంకి వచ్చాడు ఆరాధించడానికి, మళ్ళీ అక్కడ నుంచి ఇథియోపియా దేశానికి వెళ్ళిపోతున్నాడు. యెషయా గ్రంథం చదువుతా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకుని ఫిలిప్ నా ప్రాంతానికి పంపించాడు. కాబట్టి ఫిలిప్ వెనకాల వెళ్ళి నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగా. ఎవడైనా నాకు త్రోవ చూపించుకుంటే ఎలా సాధ్యం? కాబట్టి రథం నిలపమని ఆజ్ఞాపించి ఇదిగో నువ్వు రథం ఎక్కి కూర్చో నాతో. ఇద్దరు చక్కగా డిస్కషన్ చేసుకున్నారు. నపుంసకుడు నీళ్ళున్న ఒక చోటకు వచ్చి రథాన్ని నిలపమని ఆజ్ఞాపించి ఆ ఫిలిప్పును నపుంసకుడు నీళ్ళలోకి దిగారు, బాప్తిసం పొందాడు. అంటే ఇందులో ఏం అర్థమవుతుంది? ఎలాంటి లింగభేదం లేదు దేవుని యొక్క రాజ్యంలో. కాబట్టి నపుంసకుడికైనా రక్షణ భాగ్యం ఉంది. మరి ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ప్రభు సంఘంలో చేరుతున్నాడు కదా, ఆవిడ ప్రభు సంఘంలో అతను అవయవంగా ఉంటాడు కదా. క్రీస్తు ప్రభు శరీరంలో అతను అవయవం అయినప్పుడు మరి అప్పుడు అవయవంలో ఏదో ఒక పని కలిగి ఉండాలి కదా, కనీసం ఒక పని అయినా కలిగి ఉండాలి కదా. అంటే పరిచర్యకరుడే, సామర్థ్యాన్ని బట్టి నమ్మకత్వాన్ని బట్టి స్వార్థ పనికి అర్హుడే,
అది ఇంక ఇబ్బంది ఏమి లేదు. దాని గురించి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. కాబట్టి పురుషుల సంఖ్య 5,000 అన్నాడు. 4 అధ్యాయులు మనం చూసినప్పుడు ప్రారంభంలో పురుషుల సంఖ్య 5,000 అన్నాడు. కాబట్టి పురుషులు ఉన్నారు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పటికీ పురుషులను స్త్రీలను చూడమాట. అంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా సమరయ ప్రాంతంలో వారు కూడా బాప్తిసం పొందారు. 12వ వచనం అపోస్తల కార్యాలు 8:12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంను గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. కాబట్టి దేవుని యొక్క ఆలోచన, ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక, రాజులో దేవుని సిద్ధం చేసినటువంటి ఏర్పాటును బట్టి ఇదిగో స్త్రీ అని కానీ పురుషుడని కానీ గ్రీసు దేహస్తుడని కానీ దాసుడని కానీ స్వతంత్రుడని కానీ ఏ భేదం రక్షణ విషయంలో లేదు. కాబట్టి దీనిలో మనం ఏం చేస్తామంటే యూదులు, సమరయులు, అన్యులు ఒకరంటే ఒకరికి పడదు. కానీ ఆయన యూదులు రక్షణ ప్రసంగం చేసినప్పుడు ముగింపులో అక్కడ ఈ రక్షణ మీకే కాదు, మీతో పాటు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. ఎవరు దూరస్తులు? మీతో పాటు వీళ్ళకే ఉంది, మీతో పాటు వీళ్ళకే ఉంది, మీకు మాత్రమే సొంతం అనుకోవద్దు. చక్కగా అక్కడ పరిచయం చేశాడు స్టార్టింగ్లోనే. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మనం చూసినప్పుడు మేమేమి చేతి పని పేతురును కడమ పోస్తున్నాడుగా, ఇదిగో పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొంది. ఈ వాగ్దానము మీకు మాత్రమే సొంతం అనుకుంటారేమో. యూదులు భక్తి కలిగినటువంటి యూదులు, ఆకాశం క్రింద ఉండే ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి కలిగిన యూదులు యెరూషలేములో కాపురం ఉంటే ఇదిగో వారి మధ్యలో పేతురు మాట్లాడుతూ ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, ఆ తర్వాత ఏం చెప్పాడు, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఈ వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానంలో కాబట్టి మీదట ఇంకా డిఫరెన్సియేషన్ ఏమి లేదు. వాగ్దానం విషయంలో అందరూ సమానమే. రక్షణ భాగ్యం విషయంలో యూదులైనా సమరయులైనా అన్యులైనా సమానమే. ఇది అనేక పర్యాయాలు. ఇప్పుడు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలోకి వచ్చాం అనుకోండి, అక్కడికి వచ్చినప్పటికి పేతురే అభ్యంతరపడే వాతావరణం ఉంది. అక్కడ ప్రసంగించేవాడే అభ్యంతరపడే పరిస్థితి ఉంటే ఇంకెలాగా? కాబట్టి యొప్పేకు మనుషుల్ని కొన్నేళ్ళు పంపక ముందే దేవుడు ఇదిగో దర్శన రూపంలో పేతురు దగ్గరకు వచ్చాడు, క్లారిటీ ఇచ్చాడు. అయినా వెళ్ళాడు, వాళ్ళకి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అయినా అభ్యంతరం ఉంది. వెంటనే పరిశుద్ధాత్ముడు జోక్యం పుచ్చుకున్నాడు. పరిశుద్ధాత్ముడు జోక్యం పుచ్చుకుని బాప్తిసం పొందడానికంటే ముందే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అప్పుడు పేతురు అంటాడు, ఏమంటాడు అప్పుడు, ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో ఎవడైనా దీనికి ఆటంకం పెట్టగలడా అని అడిగాడు. 47వ వచనంలో అందుకు పేతురు మనవలే 10వ అధ్యాయం 47వ వచనంలో మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లను ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం ఆజ్ఞాపించెను. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో చెప్పాడు, అన్యులు బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మను పొందారని. వాళ్ళ ప్రశ్నిస్తున్నారు అక్కడ 11వ అధ్యాయంలో. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించారని అపోస్తులను యోదయందున్న సహోదరులు వినిది. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసి అతనితో వాదం పెట్టుకుని. కాబట్టి అంగీకరించే వాతావరణం లేదు. జాతుల మధ్యన భేదాభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇది పుస్తకం ఏం చెప్పిందంటే
ఏ భేదం లేదు. వాడు యూదుడైనా, అన్యుడైనా, సమరయుడైనా, లేదా ఇంకా ప్రపంచంలో దేనికి సంబంధించినోడైనా రక్షణ భాగ్యం విషయంలో ఎలాంటి వ్యత్యాసము లేదు. అలాగే రెండోది, లింగ భేద విషయంలో ఎలాంటి భేదాభిప్రాయము లేదు. అంత స్పష్టంగా రాయబడితేనే నపుంసకుల గురించి పెద్ద డిబేట్లు జరిగిపోతున్నప్పుడు ఆ నపుంసకుని యొక్క కన్వర్షన్ గురించి అందులో చెప్పబడలేదు అనుకోండి, ఇంకెలా ఉండేది పరిస్థితి? వెరీ ఫెయిర్గా ఉంది. కాబట్టి రక్షణ భాగ్యం విషయంలో, ప్రభు యొక్క సంఘంలో చేర్చబడ్డ విషయంలో, లేదా పరిచర్య ధర్మం విషయంలో, క్రీస్తు ప్రభు శరీరంలో అవయవంగా ఉండేదాని విషయంలో ఎలాంటి లింగభేదం కూడా లేదు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఇదిగో ఆయన శరీరంలోనికి మనం ప్రవేశిస్తాం. క్రీస్తు ప్రభు శరీరంలో మన అవయవాలుగా మనం ఉంటున్నాం. ఇది రెండో సంగతి. లేకపోతే మూడో సంగతి ఏంటంటే, కన్వర్ట్ అయినటువంటి వారి యొక్క లిస్ట్ మనకు కనబడుతుంది. మార్పు నొందినటువంటి వారిలో ఎలాంటి మార్పులు మనకు కనబడ్డాయి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిసం తీసుకోవడం వరకు ఓకే, రక్షించబడ్డానికి పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందినప్పుడు మరి పొందక ముందుకి పొందిన తర్వాతకి వ్యత్యాసం ఉండాలి కదా. ఈ అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఆ వ్యత్యాసం సుస్పష్టంగా కనబడుతుంది. కన్వర్టెడ్ స్టోరీస్ అన్నిటిలో కూడా వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుంది. మొట్టమొదటిగా 3000 మంది కన్వర్ట్ అయినా, లేకపోతే ఇదిగో సౌలు అనబడే పౌలు కన్వర్ట్ అయినా, లేకపోతే ఇదిగో సమరయలు కన్వర్ట్ అయినా, లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ కన్వర్ట్ అయినా, జైలు అధికారి కన్వర్ట్ అయినా, ఎఫెసులో సంఘం కన్వర్ట్ అయినా, స్వార్థికుడు కన్వర్ట్ అయినా, ఒక స్వార్థికుడి కన్వర్షన్ కూడా ఉంది ఇందులో. స్పష్టంగా మనకి ఒక వ్యక్తి కన్వర్ట్ అవ్వడానికి ముందు జీవితం, కన్వర్ట్ అయిన తర్వాత పరిస్థితి మనకి స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ సమయంలో దాన్ని మనం కాస్త ప్రస్తావన చేసుకుందాం. మొట్టమొదటిగా 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో 3000 మంది చేర్చబడ్డారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూసినప్పుడు, కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది. ఇదిగో నెంబర్ 1, 3000 మంది, 3000 మంది బాప్తిస్మం పొందారు. కాబట్టి వీరు పూర్వపు స్థితి ఏంటి, మార్పు పొందిన తర్వాత పరిస్థితి ఏంటి, ఏది మార్పుకు కారణమైంది, మార్పు పొందేటువంటి వీరు ఎలాంటి నిర్ణయం మీద నిలబడ్డారో. కాబట్టి వీరందరూ యూదులు కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ప్రవక్తలను గూర్చి, లేకపోతే ధర్మశాస్త్రాన్ని గూర్చి అనేక సంగతుల్ని ఈయన ప్రస్తావన చేస్తూ చివరికి ఇదిగో 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అంటే జీవాధిపతిని మీరు చంపారు, మీరు సిలువేశారు. అంటే వీళ్ళ పూర్వపు స్థితి ఏంటి? ప్రభువును గుర్తించలేదు, ఆయన విలువను గుర్తించలేదు. రెండో మాట మనకి ఏం కనపడుతుంది అంటే, మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలుని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే ఏమి చెయ్యాలో కూడా ఎరగని స్థితి, పూర్వపు స్థితి. తమ సమస్యకు పరిష్కారం ఏంటో తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత పేతురు మాట్లాడుతూ, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరవ్వండి అన్నాడు. 2వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినప్పుడు 40వ వచనం, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై
రక్షణ పొందండి. కాబట్టి రక్షణ పొందడానికి ముందు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటే, యేసుని చంపినవాడు, చంపారు అన్నాడు కదా, చంపిరి, దుర్మార్గులు. రెండోది, వీరి యొక్క సమస్యకు పరిష్కారం తెలియదు, పరిష్కారం ఎరగని స్థితి. అందుకే ఏమడిగారు? మేమేమి చేద్దామో, వాట్ షాల్ వి డూ, మేమేం చేయాలి అంటే ఏం చేయాలో సొల్యూషన్ తెలియదు, పరిష్కారం తెలియదు, సమస్యలో ఉన్నామనే సంగతి అర్థమైంది. మూడోది ఏంటంటే మూర్ఖపు తరంలో ఉన్నారు. మూర్ఖపు తరంలో బ్రతుకుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఇప్పుడు ఆయన మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము వీళ్ళు ప్రతివాడు యేసుక్రీస్తుని బాప్తిసం పొందండి, మూర్ఖుల ఈ తరం నుంచి వేరే మీరు రక్షణ పొందండి. ఏం చేయాలి? ఆ తర్వాత ఏం చేయాలో అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు యెరూషలేములోనే ఉండిపోయారు కాబట్టి ఇంటింట ప్రతిరోజు కూడుకుంటా అపోస్తులు ఏం చెప్తున్నారు? వారి విధి విధానాలు, వారి క్రమశిక్షణ, వారి జీవితం లేదా వారి ప్రవర్తన, వారి స్వభావం, మారు మనసుకు తగినట్లుగా బ్రతకడం. కాబట్టి కన్వర్ట్ అయ్యాము అంటే ఇప్పుడు యేసుని చంపారు, ఇప్పుడు యేసు కొరకు చావడానికైనా రెడీ, చావటానికి సిద్ధం. సమస్యకు పరిష్కారం అక్కడ లేదు, కానీ ఇప్పుడు సమస్యకు పరిష్కారం వచ్చింది. మేమేం చేయాలి? ఏం చేయాలో అపోస్తులు చెప్తే, అపోస్తులు ఏం చెప్తే చేస్తాం. అది కన్వర్ట్ అయిన తర్వాత పరిస్థితి. అపోస్తలుల బోధ ప్రకారం బ్రతుకుతాం. మీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెక్కకుండా ఉంటాం. అపోస్తులు ఏం చెప్తే చేస్తాం. అంతకుముందు మాకు సొల్యూషన్ తెలియదు, ఎవరి మాట వినాలో మాకు తెలియదు, నువ్వేం చేయాలని అడిగినప్పుడు ఇదిగో ఏక మీదట అపోస్తులు మాట్లాడతారు, అపోస్తులు ఏం చెప్తే అదే బ్రతుకు. అది కన్వర్షన్ అంటే. అంతకుముందు నువ్వు ఎలాగున్నావో, కానీ నువ్వు బాప్తిసం పొందిన తర్వాత పరిపూర్ణంగా అపోస్తుల బోధ ప్రకారంగా జీవించాలి. ఇప్పుడు ఇక్కడ మూర్ఖపు తరంలో నువ్వు ఉన్నావు. కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మీరు రక్షణ పొందండి. కాబట్టి ఇప్పుడు రక్షించబడిన వారు మూర్ఖపు తరము నుండి బయటకు వచ్చిన వారు, ప్రత్యేకంగా జీవించేవారు. మీరు మూర్ఖులకు వక్రజనం మధ్య నిరపరాధులు నిష్కళంకులు అయిన దేవుని పిల్లలైనట్లుగా జీవాక్యముని చేత పట్టుకుంటున్నాడు కదా. ఇక్కడ కన్వర్షన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ అంతకుముందు ఎలా బతుకుతున్నారు, ఇప్పుడు అలా బతకరు. మూర్ఖులకు ఈ తరం నుంచి బయటకు వచ్చారు, రక్షించబడ్డారు. ఇది మీదట అపోస్తులతో ఉంటారు, ఇక మీదట పరిశుద్ధులతో ఉంటారు, అపోస్తుల బోధ ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తారు. ఇది కాబట్టి ఇంకా మనం కన్వర్షన్ స్టోరీస్ మన జాగ్రత్త మనం పరిశీలన చేయగలిగితే అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్పు సమరయపట్నం వరకు వెళ్ళాడు. 4-5 వచనాల్లో 5వ వచనం, అప్పుడు ఫిలిప్పు సమరయపట్నం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. క్రీస్తు ప్రభు ప్రకటించబడిన తర్వాత ఇదిగో అప్పుడు వరకు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక మనిషి గారడి విద్య చేసుకుంటున్నాడు, మనుషుల్ని మాయ చేస్తున్నాడు, తాను ఎవడో గొప్పవాడని చెప్పుకుంటున్నారు. మనుషులందరూ విభ్రాంతి పడి వీళ్ళ దృష్టి అంతా, వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఒక వ్యక్తి మీద ఉంది, మోసగించే వాడి మీద ఉంది. ఇది వాళ్ళ పూర్వ పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఫిలిప్ వెళ్ళాడు. ఈయన సూచక్రియలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, ఇది నిజం, అది ఫేక్. అంటే అబద్ధం నుంచి ఇప్పుడు సత్యంలోకి వస్తున్నారు, వాస్తవంలోకి వస్తున్నారు. అంటే అబద్ధపు జీవితం వేరు, అసత్యం వేరు, మోసం వేరు.
మోసపోయే పరిస్థితి వేరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4-5 ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుటితనం కలిగజేస్తే దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను చూడలేడు ఒక వ్యక్తి. కాబట్టి మనుషుల్లోనే వీడెవడో గొప్పవాడు అనేటువంటి భ్రాంతిలో బ్రతికే పరిస్థితుల్లో ఇది అక్కడికి వెళ్ళి క్రీస్తుని ప్రకటించిన తర్వాత, అక్కడ సూచక్రియలు చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క మాటలు ఎందుకు లక్షించారు. అక్కడ 12వ వచనంలో మనకి చెప్పబడింది, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి దేవుని యొక్క రాజ్యమును గూర్చి, శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైంది, రాజు శాశ్వతమైన వాడు. ఆ రాజ్యంలో పౌరుల యొక్క జీవితం ఎలా ఉంటుంది, రాజ్యం యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నింటిని గురించి మాట్లాడుతున్నాడు. అందులో రాజ్యంలో క్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క రాజ్యమును గూర్చి, క్రీస్తు ప్రభు యొక్క నామమును గూర్చి ప్రకటించినప్పుడు ఇదిగో వారు అతని నమ్మి, ఇప్పుడు వరకు ఎవరు నమ్మారు? మోసం చేసేవాడిని నమ్మారు. ఇదిగో ఇక మీదట ఎవరు నమ్ముతారు? ఇప్పుడు క్రీస్తు యొక్క అధికారాన్ని నమ్ముతారు. ఆయన రాజ్యం పైన రాజ్య సింహాసనాసీనుడైన క్రీస్తు ప్రభు నమ్ముతారు. కన్వర్షన్కు ముందు, కన్వర్షన్ తర్వాత స్త్రీలను పురుషులను బాప్తిసం పొందారు. ఇదిగో ఇది పరిస్థితి ఇక్కడ. కాబట్టి కన్వర్షన్ అన్నప్పటికీ దాన్ని మనం కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకోవాలా. పూర్వపు జీవితం, తర్వాత జీవితం. సామరాయిలు, వీళ్ళ సామరాయిలు. అలా ఇంకా మనం కొన్ని ఉదాహరణలు మనం చూసాం అనుకోండి. కన్వర్ట్ అవ్వడం అంటే, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన కూడా స్వార్థ ప్రకటన చేశారు. ఆయా ప్రాంతాలు వెళ్ళినప్పుడు కొంతమంది ఆకర్షితులయ్యారు, కొంతమంది వదిలిపెట్టిపోయారు. అది జరిగింది, ఇది జరిగింది ప్రభు ప్రకటించడం. ఇప్పుడు ఉదాహరణకి లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య మార్పు పొందాడు అన్నాం అనుకోండి. జక్కయ్య మార్పు పొందాడంటే అతని పూర్వపు స్థితి ఏంటి, మార్పు పొందిన తర్వాత అతని పరిస్థితి ఏంటి? లూకా సువార్త 19వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు వ్రాయబడింది. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఇదిగో సొంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరి ఆయన వెళ్ళాడు అన్నాడు. 7వ వచనంలో అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవెళ్ళని చాలా సడుక్కొనిది. కాబట్టి ఈయన పూర్వపు స్థితి మనకి ఇలా రాయబడింది. ఒకటే, ఇతను సొంకపు గుత్తదారుడు, సొంకాలు వసూలు చేసుకుంటాడు. 2, సొంకపు గుత్తదారుడును ఈయన ధనవంతుడు. 3, 7వ వచనంలో ఈయన పాపి అని రాయబడింది డైరెక్ట్ గా. పాపి అయిన మనిషి, ధనవంతుడు. ఎలా ధనవంతుడు అయ్యాడు? సుంకపు గుత్తదారుడు కాబట్టి. అంటే ధనాపేక్ష ఉన్నవాడు, ధనాపేక్షతో ఇదిగో మనుషుల దగ్గర ఆ ధనాన్ని లాక్కున్నాడు కాబట్టి ఇతను పాపి అయిన మనుషుని యొద్దకు వెళ్ళాడు అని సమాజం చెప్పుకుంటుందంటే సమాజానికి అంతటికే ఈయన పాపి అనే సంగతి తెలుసు. అక్కడ ఉన్న సమాజానికి అంతటికి ఈయన పాపి అంటే మోసగాడు, డబ్బు పిచ్చున్నవాడు, అందరి దగ్గర అన్యాయం చేస్తాడో ఇలాంటి సాక్ష్యం ఉంది అతనికి. ఇప్పుడు ఇలాంటి వాడు ప్రభుని చూడాలనుకున్నప్పుడు ప్రభు అతని దగ్గరకు వచ్చి జక్కయ్య కింద దిగు, ఇదిగో నేను నీతో పాటు వస్తున్నాను అన్నప్పుడు ఇప్పుడు 8వ వచనంలో అతనిలో మార్పు, ఎలాంటి మార్పు కనబడుతుందో చూడండి. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా, అదిగో ఇతను మారిన తర్వాత ఇతని జీవితం చూడండి ఎలా ఉంటుందో. మారితే మార్పు అంటే ఏంటి? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో
సగం అంటే 50% పేదలకు ఇచ్చుచున్నాను. రెండోది ఏంటి? ఒకవేళ ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేనైనా తీసుకుంటే అది అన్యాయముగా తీసుకున్న దానిలో 4 అంతలు తిరిగి చెల్లింత. ఇది మారడం అంటే ఇది. బాప్తీసానికి ముందు ఎలాగ ఉంటారో బాప్తీసం తర్వాత కూడా అలాగే బ్రతికుతుందని మార్పు అంటే ఎలాగంటాం? సంవత్సరాల తరబడి ఉపదేశం విన్నా, గ్రంథాన్ని చదువుతూ ఉన్నా, ప్రార్థించుకుంటూ ఉన్నా, ఆరాధించుకుంటూ ఉన్నా ఎలాంటి మార్పు లేదనుకోండి, ధనాపేక్ష కలిగిన వాడు ధనాపేక్షతోనే బ్రతికితే, ఒక మోసగాడుగానే బ్రతికితే, అన్యాయస్తుడుగానే బ్రతుకుతుంటే అది మార్పు ఎలాగవుతుంది? అది ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చాడు, జక్కయ్య ప్రభుని చేర్చుకున్నాడు. ఇదిగో స్పష్టమైనటువంటి మార్పుని డిక్లేర్ చేస్తాడు అంతే. అలాంటి దానికోసమే, అలాంటి మార్పు కోసమే, నశించిన దానికోసమే, దాన్ని వెదకి రక్షించటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడని రాయబడి. కాబట్టి మార్పు లేకపోతే కన్వర్ట్ అంటే అర్థం ఏంటి? డైవర్ట్ అయ్యాం, మార్పు పొందాం. గతం వేరు, ప్రస్తుతం వేరు. గతంలో ధనాపేక్ష ఉందా? ధనాపేక్ష ఉంది కాబట్టి ఇతను ధనవంతుడు, అధికంగా ట్యాక్స్ వసూలు చేస్తాడు, ఇతను పాప అనేటువంటి పేరు వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ప్రభుతో ఉన్నప్పటికీ ఇతను ఎలాంటి మార్పు కనబడుతుంది? ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తాను. అందులో ఏం కనబడుతుంది? అందులో మార్పు అంటే డబ్బు పిచ్చిపోయింది. అంటే ప్రభులోకి వస్తే డబ్బు పిచ్చిపోతుందా? ప్రభులోకి వస్తే ధనం అంటే అపేక్ష పోతుందా? మరి పోతే ఇంక కన్వర్షన్ ఏముంది ఇంక అందులో? పోతే కన్వర్షన్ ఏముంది? ఇతను మారాడు, సగం ఆస్తి పేదలకు ఇస్తాడు. సగం పేదలకు ఇస్తాడంటే పేదలకు ఇచ్చేది ఎక్కడికి పోతుంది? ఎక్కడ క్రెడిట్ అవుతుంది? పరలోకంలో. ఇక మీదట భూమి మీద ధనాన్ని కూర్చుకోవడం కాదు, పరలోకంలో కూర్చుకుంటాను. భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోద్దనే ప్రభు మాటలు గుర్తున్నాయి కదా. మత్తయి సువార్త 6:19 నుంచి 24 వచనాల వరకు చెబుతూ, భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు, పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి. భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకుంటే ఇక్కడ చిమ్మటైన తుప్పైన దాన్ని తినివేస్తుంది, లేదా దొంగలు కన్నం వేసి దొంగలుతారు. పరలోకం మంది మీ కొరకు ధనాన్ని కూర్చుకుంటే ఇలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి ఎవడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండొద్దు. అతను ఒకరిని ప్రేమించి, ఒకరిని ద్వేషించి, లేదా ఒకరిని పక్షముగా మరొకరిని తృణీకరించాలి. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవుడా సిర, మార్పు పొందక ముందు సిరి, కారుడు మార్పు పొందిన తర్వాత తృణప్రాయంగా. ధనం అంటే తృణప్రాయంగా. ఇది మార్పు. మత్తయి సువార్త 3 లోకాసు వార్త 3 మారు మనస్సుకు తగిన క్రియలు చేయండి అంటాడు. 3 రకాల మనుషులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. జనులు వచ్చి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు. సుంకరులు కూడా వచ్చి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు. సైనికులు కూడా వచ్చి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు. మారు మనస్సుకు తగిన క్రియలు చేయండి అంటాడు ఆయన. లోకాసు వార్త 3 మనం చూసినప్పుడు 8వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. లోకాసు వార్త 3 వచనంలో, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. ఒకవేళ అలా ఫలించకపోతే ఏం చెప్తున్నాడు? 9వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పిన. అందుకు జనులు, అలాగైతే మేము ఏం చెయ్యాలి? మారు మనసు తగిన ఫలాలు ఫలింపు మేము ఏం చేయాలని అడిగారంట.
అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇవ్వండి. ఆహారం గలవాడు కూడా అలాగే చేయండి. ఆ బ్యాచ్ వెళ్ళిపోయింది. జనులు, కామన్ పీపుల్ వచ్చారన్నమాట. అయ్యా, మరి మారు మనసు తగిన ఫలాలంటే ఏం చేయమంటావు? 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వండి, ఆహారం గలవాడు కూడా అలాగే చేయండి. ఇప్పుడు ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత సుంకరులు వచ్చారంట. ఇదిగో జక్కయ్య సుంకపు కొత్తుదారు. ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు. 12వ వచనంలో, సుంకరులను బాప్తీసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని అతన్ని అడుగుగా. వాళ్ళకి చెప్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించడం అంటే అర్థం ఏంటి? మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. నీకు ఎంత నిర్ణయింపబడితే దాంతోనే సర్దుకుపో. కలిగిన వాటితోనే తృప్తిగా ఉండు, ధనాపేక్ష వద్దు. అది మారు మనసు తగినటువంటి ఫలం. అప్పుడు వాళ్ళకు కూడా వెళ్ళిపోయిన తర్వాత సైనికులను మేమేమి చేయవాలని అతన్ని అడిగిరి. సైనికులు వచ్చారు. అయ్యా, మమ్మల్ని ఏం చేయమంటావు? పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అందుకు అతడు, ఒకటే, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండండి. మూడు పాయింట్లు చెప్పాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాడికి. ఏంటది? ఎవరిని బాధ పెట్టొద్దు. అసలు ఆ డ్యూటీ అంటేనే బాధ పెట్టి డ్యూటీ. రెండోది ఏంటి? ఎవరి మీదనో అపనింద వేయద్దు. ముందు అనుమానిస్తారు, పోలీసు అన్న తర్వాత అనుమానిస్తారు. ఎవరి మీద అపనింద వేయద్దు. మూడోది ఏం చెప్తున్నాడు? మీ జీతాలతో మీరు తృప్తిగా ఉండండి. మారు మనసు తగిన ఫలాలు. కాబట్టి ఓకే, ఇది ఆహార బాప్తిసం కావచ్చు, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉపదేశించినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి మారిన వారు కావచ్చు, లేదా అపోస్తుల కార్యాల్లో అపోస్తులుడైన పేతురు ద్వారా కానీ అపోస్తులుడైన పౌలు ద్వారా కానీ ఉపదేశం విని బాప్తిసం పొంది మారిన వారు కావచ్చు. ఇక్కడ సంగతి ఏంటంటే, మార్పు స్పష్టంగా కనబడాలి, కన్వర్షన్ స్పష్టంగా కనబడాలి. అంతకు మునుపటి ప్రవర్తన, తర్వాత ప్రవర్తన స్పష్టంగా కనబడాలి. ప్రాచీన స్వభావం, నవీన స్వభావం స్పష్టంగా కనబడాలి. తప్పిపోయిన కుమారుడు అంటాం. ప్రభు యేసుక్రీస్తు వారు చక్కగా దాని గురించి చెప్పి, తప్పిపోయాడు, దొరికాడు. తండ్రి అయితే స్వయంగా ఏమన్నాడంటే, చచ్చాడు, బ్రతికాడు, తప్పిపోయాడు, దొరికాడు అన్నాడు. అంటే మార్పు చూపిస్తున్నాడు. ఎలాంటి మార్పు అతనిలో? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నాకు వచ్చే ఆస్తిలో భాగం ఇమ్మని అడిగాడు. అంటే తండ్రికి విధేయుడైన కుమారుడు కాదు, హద్దు మీరు ప్రవర్తించేటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. తీరా ఆస్తిని అంతా కూడగట్టుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారము వలన ఆస్తిని పాడు చేసిన అన్నాడు. దుర్వ్యాపారం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు అన్నాడు. అంటే వీడు మద్యం పుచ్చుకునే వ్యక్తి బాప్తిసానికి ముందు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఇదిగో 18వ వచనంలో మనకి ఈ మాట రాయబడింది. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. దుర్వ్యాపారం వల్ల తన ఆస్తిని పాడు చేసాడంటే మద్యప్రియుడు. అంత మాత్రమే కాదు, ఆయన గురించి తన అన్న మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అన్నగారు? లోకాసు వార్త 15వ అధ్యాయము 30వ వచనంలో, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే. వేశ్య సాంగత్యం కలిగినటువంటి వాడు, సహవాసం కరెక్ట్గా లేదు, అలవాట్లు కరెక్ట్గా లేవు. ఇది అతను బ్యాక్గ్రౌండ్. బుద్ధి రాకముందు జీవితం, మార్పు పొందకముందు జీవితం, తిరిగి తండ్రి ఇంటికి రాకముందు జీవితం ఇది. చివరికి కరువు వచ్చింది, బతకడం అర్థం కావట్లేదు.
ఎక్కడో ఏదో పని చేసుకుందాం అనుకుంటే పందులు మెప్పుకుని ఉద్యోగం దొరికింది. అయితే తండ్రి గుర్తొచ్చాడు, తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు 17వ వచనంలో, లోకస్వార్త 15:17 నుంచి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్ళు అన్నం సమృద్ధిగా ఉన్నది. ఆ బుద్ధి వచ్చింది, వెనక తిరిగాడు. తిరిగిన తర్వాత అతని జీవితం ఏంటి? తప్పిపోయినటువంటి కుమారుడు అన్నాం అనుకోండి. తప్పిపోయిన కుమారుడు ఏంటి? అతని పరిస్థితి ఏంటి? అవిధేయుడు. ఎవరెవరికి? దేవునికి అవిధేయుడు, తన తండ్రికి అవిధేయుడు. 2, దుర్వ్యాపారం వలన ఆస్తిని పాడు చేసినటువంటి వాడు. అంటే వేశ్యలతో వ్యభిచారం చేసినటువంటి వాడు, త్రాగుబోతు. ఇంకా మనం చూస్తే ఇతని యొక్క సహవాసం సరిగా లేదు. ఇలాంటి అన్ని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి బుద్ధి వచ్చింది, మారాడు, మార్పు పొందినప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి, పరలోకంలో ఉండే దేవునికి వ్యతిరేకంగా, తండ్రికి వ్యతిరేకంగా, నీకు విరోధముగా నేను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకునే యోగ్యత కూడా నాకు లేదు. ఇప్పుడు అంతకుముందు అవిధేయుడిగా బ్రతికాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ అవిధేయుడిగా బ్రతుకుతానంటే, ముందు అవిధేయుడిగా బ్రతికాను, ఆస్తి అంతా పాడు చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి నా ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే. అందుకనే అసలు కుమారుడు అర్హత కూడా లేదని మాట్లాడుతున్నాడు. నీ కూలివాళ్ళలో ఒక కూలివాడుగా నన్ను పెట్టుకో అన్నాడు. అంటే కూలివాడు అంటే ఏం చెప్తే చెయ్యాలా? అంటే ఇప్పుడు ఇక మీదట ఎలా బ్రతుకుతాడు? ఇంట్లో చెప్పింది చేస్తాడు. కూలివాడిని అక్కడికి పో అన్నాం అనుకోండి, వెళ్తాడు. ఆ పని చేసినామంటే చేస్తాడు. ఇక్కడికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడుకుంటే ఏం చెప్తే చెయ్యాలా? అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ లోకస్వార్త 17:10 వచనంలో, ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత సేవకుడు ఏమనుకోవాలంట? నిష్ప్రయోజకులమైన దాసులము, చేయవలసినవే చేయుచున్నామని చెప్పుకోండి అన్నాడు. కాబట్టి నువ్వు మార్పు పొందావు అంటే ఇక మీదట నీ ఆలోచన కాదు, నీ అభిప్రాయం కాదు, నీ పెత్తనం కాదు, నీ ఇష్టం కాదు. ఇక మీదట తండ్రి ఏం చెప్తే చేస్తా. తండ్రితో పాటు సహవాసం చేస్తా. తండ్రితో ఉన్న విరోధ భావాన్ని పోగొట్టుకోవడానికి క్షమాపణ కోరుకుంటా. పరలోకంలో ఉన్న తండ్రితో విరోధ భావం కలిగి ఉన్నాను, క్షమాపణ కోరుకుంటాను. ఇక మీదట తండ్రితో కలిసి విందు. అంతకుముందు స్నేహితులతోనో వేశ్యలతోనో విందు. ఇక మీదట ఇంటి సభ్యులతో విందు. మార్పు కనబడాల. బాప్తిసానికి ముందు ఎలా బ్రతికావో తర్వాత అలాగే బ్రతికి, అంతకు ముందు సహవాసాలు ఎలాగ ఉన్నాయో తర్వాత సహవాసాలు అలాగే ఉండి, అంతకు ముందు నీ స్నేహితులు, లోకం ఈ వాతావరణం ఎలాగైతే ఉందో అదే పరిస్థితిని బాప్తిసం పొందిన తర్వాత కూడా ఉంటే కన్వర్షన్ ఎలా ఉంటుందండి? మార్పు పొందడని ఎలాగంటాం? కాబట్టి అది బాప్తిసం ఎలాగంటుందండి? బాప్తిసం ఎలాగంటాం? ఇది ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు అపోస్తుల కార్యాల్లో. బాప్తిసం అయితే పొందిన కానీ మారలేదు మనిషి. అతను అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో గారడి వాడైన సీమోన్ బాప్తిసం పొందాడా? బాప్తిసం పొందాడు. ముందు ఎలాంటి వాడు అతను? అతని పరిస్థితి ఏంటి? ధనాపేక్ష ఉంది అతనికి. తానెవడో గొప్పవాడిని చెప్పుకుంటాడు. పొగడతలు ఉన్నాయి, బడాయిలు ఉన్నాయి అతని దగ్గర. 8వ అధ్యాయం 9వ వచనం నుండి, సీమోను ఒక మనుషుడు లోగడా పట్టణంలో గారడి చేయించు తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకొనుచు సమరయ ప్రజలను జనులను విభ్రాంతి పరుచుండెను. గారడీలు చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు.
అంటే యథార్థపరుడా? కాదు. అన్యాయం చేస్తున్నాడా? చేస్తున్నాడు. మోసగిస్తున్నాడా? మోసగిస్తున్నాడు. ఏమీ లేకపోయినా తానెవడో గొప్పవాడని చెప్పుకుంటున్నాడా? బతక నేర్చున్నాడు, ధనాపేక్ష కలిగినాడు, జనాలు విభ్రాంతి పరుస్తున్నాడు. ఇది అతని బ్యాక్గ్రౌండ్. మరి ఇప్పుడు ఇతను కూడా ఫిలిప్ దగ్గరికి వచ్చి 13వ వచనంలో, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలు గొప్ప అద్భుతములు జరుగుతూ చూచి విభ్రాంతి నొందెను. ఇప్పుడు ఇతను కూడా బాప్తీసం చేసుకున్నాడు మనిషి. ఇప్పుడు బాప్తీసం తీసుకున్నావు కరెక్టే, మరి ఇప్పుడు జీవితం మారిపోవాలి కదా. జీవితం మారిపోవాలా అవసరం లేదా? మరి మారిందా? ఫిలిప్పుని అంటే అసలు వదిలిపెడతలేదంట. ఫిలిప్పుని ఎడబాయకుండి అన్నాడు అక్కడ. వదులుతలేదు ఫిలిప్పుని. కూడా తిరుగుతున్నాడు. తిరిగి ఫిలిప్ చేసేటువంటి సూచక్రియలు గొప్ప అద్భుతములు చేస్తున్నాడు, విభ్రాంతి పడుతున్నాడు. అప్పటి వరకునేమో సమరయ పట్టణం అంతా ఈయన్ని చూసి విభ్రాంతి పడుతుంటే, ఇప్పుడు ఈయన ఫిలిప్పుని వెంటపడి ఆయన చేసే కార్యాలు చూసి విభ్రాంతి పడుతున్నాడు. ఏమీ లేకుండా మోడీ చేస్తేనే నాకు ఇంత క్రేజీ ఉందే, నిజంగా ఈ సూచక్రియలు అద్భుతాలు చేసే శక్తి ఉందనుకో, మరి ఇప్పుడున్న దానికంటే డబల్ సంపాదించగలనుకున్నాడో ఏమో. వెంటనే ధనంతో దేన్నైనా కొనేవచ్చు, ఎవరినైనా కొనేవచ్చు అని విప్రయంతో అన్నాడు. అదే అతని క్యారెక్టర్. అది ద్రవ్యం పెట్టాడంట. చూడండి ఎంత దారుణంగా ఉందో. వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేనెవరి మీద చేతులుంచుదురో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయుడి. కాబట్టి పూర్వపు స్థితి ఎలా ఉంది? ఇతడు మోసగాడు, తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు, జనుల్ని విభ్రాంతి నొందేలా చేస్తున్నాడు, ధనాపేక్షకుడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే కష్టపడి పనిచేయడు, కష్టపడి పని చేసినంత బ్రతకడు. కాబట్టి మోడీలు చేసి బ్రతకాల. మోసగాడు, అన్యాయస్తుడు. అంటే ధనాపేక్ష ఉంది, షార్ట్ కట్లో డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉంది. ఆ తర్వాత డబ్బు ఉంటే చాలు దేన్నైనా కొనేవచ్చు, ధనంతో ఏదైనా ఎవరినైనా కొనేయగలం. ఇప్పుడు ఈ అభిప్రాయంతో ఉన్నవాడు వచ్చాడు, బాప్తీసం తీసుకున్నాడు. మరి బాప్తీసం తీసుకుంటే మారిపోవాలి కదా, ఈ అభిప్రాయాలను పోవాలి కదా, దేవుని మీద లక్ష్మించాలి కదా. కానీ పరిస్థితి ఎలా ఉంది? అదే పరిస్థితి, ఏం మారలేదు. అప్పుడు వరకు ఉన్న ధనాపేక్ష కంటే ఇది ఇంకా పెరిగింది. సాహసం చేసి అపోస్తుల దగ్గరికే వచ్చి ద్రవ్యం పెట్టి, వారి ముందు ద్రవ్యాన్ని పెట్టి, నేను ఎవరి మీద అయితే చేతులుంచుతానో వారి పరిశుద్ధాత్మను పొందేటట్లుగా ఆ వరాన్ని నాకు ఇవ్వండి. కాబట్టి అప్పుడు అపోస్తులు ఏమంటున్నారు ఆయన గురించి? అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొని నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. నీ ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. కాబట్టి ఈ రోజుకి కూడా చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు మనకు కనబడతాయి. బాప్తీసం తీసుకున్నామండి, ఏడాది అయ్యిందండి, 5 ఏళ్ళు అయ్యిందండి, 10 ఏళ్ళు అయ్యిందండి, కానీ జీవితంలో మార్పు ఉండదు. బాప్తీసం అయితే పొందామండి, కానీ మరి జీవితంలో మార్పు లేకపోతే ఎలాగా? నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే ఎలాగా? నీ ఆలోచనలో మార్పు లేకపోతే ఎలాగా? ధనం పట్ల నీ యాటిట్యూడ్ మారకపోతే ఎలాగా? లేకపోతే నీ వ్యసనాలు మారకపోతే ఎలాగా?
నీ స్నేహాలు మారకపోతే ఎలాగా? మూర్ఖపు తరం నుంచి నువ్వు వేరే 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 అవ్వకపోతే ఎలాగా? బాప్తిసం పొందిన తర్వాత కూడా నా ఇష్టాన్ని జరిగించుకుంటానంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఎందుకు కన్వర్ట్ అయినట్ట, కన్వర్ట్ కానట్ట, అది జాగ్రత్తగా పరిశీలించాలి. మధ్యాహ్నం నుంచి కొన్ని సంగతులు చెప్పుకుందాం. కన్వర్ట్ అయ్యారంటే అయ్యారు అన్నట్టే ఉంటుంది, కానీ పరిస్థితి కన్వర్ట్ అవ్వలేదు. అందులో ఒక స్వార్థికుడు ఉన్నాడు, అందులో ఎఫెసులో ఉన్న ఒక సంఘం కూడా ఉంది. కాబట్టి అక్కడ అది ఏం ప్రూవ్ చేస్తుందంటే, స్వార్థికుడైనా మళ్ళీ బాప్తిసం పొందాలి. మళ్ళీ కాదు, బాప్తిసం పొందాలి. 2, అక్కడ ఉన్న సంఘమైన 12 మంది పురుషులు ఎఫెసులో బాప్తిసం పొందారంటే పొందామని ఆన్సర్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. కానీ అపోస్తులైన పౌలు వారిని ప్రశ్నించేటప్పటికి సరైన విధానం కాదు అది. కాబట్టి ఏమైంది? అప్పుడు 12 మంది పురుషులు బాప్తిసం పొందారు. కాబట్టి బాప్తిసం అనేది మారు మనసుకు తగిన క్రియలు చేయడానికి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తును బాప్తిసం పొందినప్పుడు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు, పరిశుద్ధాత్మని వరాన్ని పొందినప్పుడు ప్రత్యేకంగా జీవించడానికి, ప్రభు పక్షాన్ని జీవించడానికి, అపోస్తలుల బోధ ప్రకారంగా జీవించడానికి, ఏది సత్యమో సత్యం పక్షంగా నిలబడడానికి, సత్యం పక్షంగా నిలబడడానికి. లేదండి ముందు ఎలాగున్నామో తర్వాత అలాగే ఉంటాం, మాట విధానంలో మార్పు ఉండదు, మేము వినే దాంట్లో మార్పు ఉండదు, చూపుల్లో మార్పు ఉండదు, చేతల్లో మార్పు ఉండదు, క్రియల్లో మార్పు ఉండదు, దినచర్యలో మార్పు ఉండదు, క్రమశిక్షణలో మార్పు ఉండదు, విధేయతలో మార్పు ఉండదు, అలవాట్లలో మార్పు ఉండదు, స్నేహాల్లో మార్పు ఉండదు అనుకుంటే దాని కన్వర్షన్ ఎలాగంటుందండి? కాబట్టి ఈ పుస్తకం చక్కటి కన్వర్షన్ స్టోరీస్ అన్నిటి గురించి మాట్లాడేది. ప్రతి దాంట్లో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సంగతులు, వారి ముందు తర్వాత. లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ ఉంది, బాప్తిసం పొందింది. అంతకుముందు ఉద్యోగం ఉంది, తర్వాత ఉద్యోగం ఉంది. ఏంటి వ్యత్యాసం? అంతకుముందు సంపాదింపు ఉంది, ఎవరి కోసం? నా కోసం, నా కుటుంబం కోసం. కానీ బాప్తిసం పొందినప్పుడు, నేను ప్రభునందు విశ్వాసము గలదాని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అంటే, ఇక మీదట ఇదిగో నేను ప్రభు పరిచర్యలో పాలుభాగస్తురాలిని, నా ధనాన్ని ప్రభు పరిచర్యకు వాడతాను, పరిచర్య చేసే వరకు వాడతాను, ఇదిగో మీకు ఫ్రీగా నా ఇల్లు ఇస్తాను, మీకు భోజనం పెడతాను, నా ఇంటికి వచ్చి ఉండండి. మార్పు లేకపోతే బాప్తిసం అర్ధరహితం అవుతుంది. కాబట్టి సంఘం ఏర్పడింది. సంఘం క్రీస్తు సంఘం అంటాం. క్రీస్తు సంఘం అంటే మారినోడు కాదు, మారు మనసు లేనోడు కాదు, ముందు ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతికేవాళ్ళు కాదు. క్రీస్తు సంఘం అంటే బోర్డు పెట్టుకునేవాళ్ళు కాదు, జీవితంలో నిజమైన మార్పు కలిగిన వాడు. ధనాపేక్షను చంపమన్నాడు, ధనం పట్ల సరైన యాటిట్యూడ్ కనపరిచేవాడు. ఇప్పుడు మనం ఇక్కడ వరకు నేర్చుకున్నాం కదా, మార్పు పొందినటువంటి వారి యొక్క ఉదాహరణలు ఇందులో మనకు కనబడతాయి ఈ పుస్తకం అంతట్లో. అంటే మార్పు పొందినటువంటి వారు ఒరిజినల్గా గ్రంథంలో చూడగలం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అక్కడక్కడ చూడగలం. అక్కడక్కడ ఏంటి? క్రీస్తు సంఘాలు యథార్థంగా పనిచేసే చోట నిజమైన మార్పు ఉంటుంది. లేదు బాప్తిసం పొందుతాం మారు మనసు ఉండదో ఏమి ఉండదంటే అది అసలు నూతన జన్మ, అసలు కన్వర్ట్ అయ్యారో లేదనేది పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో 1వ వచనం నుండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు ఒక ఆయన బాప్తిసం పొందాడు. 18వ వచనంలో
అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందిన తరువాత ఆహారం పుచ్చుకొని, ఎవరైనా అప్పటి కాలంలో పాపులర్ రౌడీ, గోండాగిరి చేస్తాడు, భయపెడతాడు, అవసరమైతే కొడతాడు, అవసరమైతే చంపేస్తాడు. ఇది ఇతని బాడీ. దూషింతాడో, హింసిస్తాడో, బాధ పెడతాడో, అదే తనకు ప్రాణాధారం అన్నట్టుగా ఇతను పనిచేసేటువంటి వ్యక్తి. 9వ అధ్యాయం 1-2 వచనాల్లో మనకి ఇలా రాయబడింది. ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, అదిగో బెదిరించటం. బెదిరించే పని ఎవరు చేస్తారు? రౌడీ చేసే పని అది, బెదిరించటం. బెదిరించుటయు, హత్య చేయుటను, అంటే బెదిరించటం, బెదిరింపులు లొంగపోతే చంపేయడం. అది అంటే చంపడానికి కూడా ఏమాత్రం వెనకాడ్డం. 7వ అధ్యాయంలో స్టెఫను చనిపోతే స్టెఫను యొక్క చావుకి సమ్మతించిన వాడు ఈయనే. కాబట్టి ఇదిగో ఇప్పుడు యెరూషలేమును వదిలిపెట్టేసి దమస్కు ప్రాంతానికి వెళ్ళి అక్కడున్నటువంటి సంఘాన్ని కూడా పాడు చేయడానికి, వాళ్ళని కూడా యెరూషలేము తీసుకొచ్చి బాధపెట్టడానికి ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ తీసుకుని బయలుదేరుతాడు. ఇది ఈయన బ్యాక్గ్రౌండ్. కాబట్టి సౌలు అన్నాం అనుకోండి, సౌలు లేదా పౌలు, ఈయన పరిస్థితి ఏంటి అని అంటే, ఇదో గతంలో ఈయన ఎలాంటి ఈయన ఇక్కడ బెదిరించటం. సౌలు యొక్క పరిస్థితి ఏంటంటే, ఒకటే బెదిరించుట, తర్వాత హత్య చేయుట, తర్వాత 1 తిమోతి పత్రిక 1:12 పూర్వము దోషకుడను హింసకుడు, ఇదిగో హానికరుడు. ఇదే ప్రాణాధారం అన్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు ఈయన బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు మార్పు కనబడాలా? బాప్తిసం పొందిన తర్వాత కూడా ఈయన హత్యలు చేయడం కానీ, హత్యలు చేయడం కాదు, ఈయన్ని చంపే ప్రయత్నం చేసినా కానీ, అనేక పర్యాయాలను కొట్టే ప్రయత్నం చేసినా కానీ, చూడండి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 23వ వచనంలో 22-23, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చున్నాడు అని తెలియదు. అయితే 24వ వచనంలో, ఇదిగో ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టింపవల్లని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. 21వ అధ్యాయము 11-13 వచనాల్లో, 21వ అధ్యాయము 11 నుండి, అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడుకట్టు తీసుకొని తన చేతులు కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడుకట్టు గల మనిషిని ఎలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని ఒక ప్రవక్త చెప్తే, ఈ మాట వినినప్పుడు అక్కడున్న వారందరూ ఏడ్చారు, పౌలుని వెళ్ళొద్దని బతిమాలుకున్నారు. 13వ వచనంలో, పౌలు ఇదెందుకు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరాలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అంతకుముందు చంపనుద్దేశించిన వాడు చావడానికి రెడీ. అంతకుముందు ఇతరులు కొట్టేవాడు ఇప్పుడు దెబ్బలు తినడానికి రెడీ. అంతకుముందు హింసించిన వాడు ఇప్పుడు హింసించబడడానికి రెడీ. అంతకుముందు అనేకమైన శ్రమల పాలు చేసిన వాడు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 24వ వచనం మనకి ఇలా వ్రాయబడింది, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు
క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు అదుగో. మార్పు కనబడుతుందా? ముందుకి బాప్తిసం, తర్వాత మార్పు ఉందా? మార్పు లేకపోతే కన్వర్షన్ అవ్వదండి. మారు మనసు లేకపోతే కన్వర్షన్ కాదు. మారు మనసుకు తగినటువంటి క్రియల జీవితం లేకపోతే అసలు నువ్వు బాప్తిసం పొందినట్టు కాదు, ప్రభు సంఘంలోనూ లేదు. ముందు ఎంత ఎలా ఉన్నాడో తర్వాత కంప్లీట్గా మారిపోయాడు మనిషి. ఆ మాటకు వస్తే ఇదిగో ఆ మార్గం ముందు ఉన్న స్త్రీలని పురుషుల్ని హింసించడానికి బయలుదేరాడు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఎలా వచ్చాడు? దమస్కు నుంచి యెరూషలేంకి ఎలా వచ్చాడు? అక్కడ ఉన్న వాళ్ళు కక్ష కట్టారు, చంపే ప్రయత్నం చేస్తే అక్కడ నుంచి యెరూషలేంకి వచ్చాడు. వాళ్ళని చంపుదామని వెళ్ళి అక్కడ నుంచి చంపబడే పరిస్థితుల్లో యెరూషలేంకి వచ్చాడు. యెరూషలేంలో కొంతకాలం ఉన్నప్పటికీ మళ్ళీ ఇక్కడ కూడా యూదులు కుట్ర పన్ని మళ్ళీ అతను హత్య చేసే ప్రయత్నం చేస్తే సహోదరులు అక్కడి నుంచి ఈయన తప్పించి తార్సుకు పంపించారు. ఎన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు చెరసాల్లో వేయబడ్డాడు, ఎన్నిసార్లు కొట్టి ఈడ్చుకుని పోలేదా? చచ్చిపోయాడని చావుల్లో తీసుకుని పోలేదా? కాబట్టి మార్పు, బాప్తిసం పొందేశం అంటే సరిపోదు, జీవితాల్లో మార్పు ఉండాలి. మార్పు లేని కన్వర్షన్ కాదది. ఈ ఈ పుస్తకంలో కన్వర్ట్ అయినటువంటి వారి యొక్క జాబితా మనకు కనబడుతుంది. ఆ సంఘటనలు మనకు కనబడతాయి స్పష్టంగా. ముందు జీవితం, మునుపటి జీవితం, తర్వాత జీవితం. ఇదిగో పౌలు ముందు జీవితం, స్టెఫను మరణం దగ్గర నుంచి, దాన్ని సమ్మతించడం దగ్గర నుంచి, ఇది ఈ చరిత్ర అంతా ఇదో చెప్పుకుంటా వచ్చి చివరికి ఆయన కన్వర్ట్ అయిన తర్వాత అదిగో అంత పూర్వం ఎలా ఉన్నాడో దానికి పూర్తిగా జీవితం మారి, ప్రాణం కూడా ఇంక ప్రియమైంది కాదు అన్నాడు, ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధం అంటున్నాడు. అంతే, ప్రాణం కాదు నిన్ను అరెస్ట్ చేస్తారో అసలు యెరూషలేంకి వెళ్ళొద్దని 3వ స్వార్థ ప్రయాణంలో చెప్తుంటే మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేది రాలా. ఎందుకు భయపడుతున్నారు? మీరు బంధకాల కోసమే మీరు భయపడుతున్నారు. నా ప్రాణం పెట్టడానికి కూడా నేను భయపడతలేదని వెళ్ళాడు. యెరూషలేముకి 3వ స్వార్థ ప్రయాణం తర్వాత వెళితే అక్కడ అరెస్ట్ చేస్తారని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించాడు. అక్కడ సహోదరులు కూడా చెప్పారు ముందుగానే. అయినా కానీ ఏమాత్రం బెదరకుండా, భయపడకుండా ప్రభు నామం నిమిత్తం ఎన్ని శ్రమలైనా పడ్డానికే సిద్ధపడి యెరూషలేంకి వెళ్ళాడు. అలాగే అరెస్ట్ అయ్యాడు, మహాసభ ముందుకు వెళ్ళాడు, అనేక పర్యాయాలు వెళ్ళాడు, రాజుల ముందుకు వెళ్ళాడు, ప్రధాన యాజకుల ముందుకు వెళ్ళాడు, చివరికి కైసరే వరకు వెళ్ళాడు. ఎక్కడా భయపడలేదు, ప్రాణం పోతుందని దిగులు ఎక్కడా లేదు. ఏమర్థమవుతుంది మనకి? మార్పు, కన్వర్షను, రియల్ కన్వర్షను, మారిపోవడం. మనిషి మారిపోయాడండి, దేవునిలోకి వచ్చేసాడండి, ప్రభువుని నమ్ముకున్నాడు అండి, ఇవన్నీ ఏ పర్యాయపదాలండి. విశ్వాసులండి, లేకపోతే బాప్తిసం తీసుకున్నాడు, రక్షించబడ్డాడు, నువ్వు ఏదైనా అనుకో, నీకు అర్థమయ్యే భాషలో. మార్పు మాత్రం స్పష్టంగా జీవితంలో కనబడాలి. ఇదిగో మరొక సంఘటన మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మనం చూసినప్పుడు మనకి కొర్నేలి కనబడుతున్నాడు. కొర్నేలి ఇతని యొక్క పరిస్థితిని మనం గమనించగలిగితే, ఈయన ఒక గొప్ప ఆఫీసర్. ఈయన కొర్నేలి, ఈయన శతాధిపతి అన్నాం కదా. శతాధిపతి అంటే ఈయన కింద 100 మంది ఉంటారు. 100 మందికి పని బెత్తాయించుకోవాలి. 100 మంది పైన అధికారి శతాధిపతి. సహస్రాధిపతి అంటే 1000 మంది పైన. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఇదిగో చక్కగా ప్రతిరోజు దినచర్యలో ఇంటి వారందరితో భక్తి కలిగి ఉండడం, ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండడం, బహుధర్మ కార్యాలు చేసుకుంటూ ఉండడం, అక్కడ ఉండేటువంటి సమాజం అంతటి వలన మంచి పేరు పొందిన వాడే. అన్నీ ఉన్నాయి కానీ
రక్షణ భాగ్యం లేదు. ఇప్పుడు దీన్ని దేవుడు గమనించాడు, తన దూతను పంపాడు, ఈయనకి ఏది అవసరమో గుర్తించాడు. ఇప్పుడు దూత వచ్చి అంటున్నాడు 10వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో మనకి ఇలా రాయబడింది, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము. కాబట్టి అతడు సముద్రపు తీరున ఉన్న సీమోనును ఒక చర్మకారుని ఇంటి దిగి ఉన్నాడని అతను చెప్పాను. అతనితో మాట్లాడిన తర్వాత దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇంటి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ చెప్పి వివరించి వారిని యొప్పేకు పంపాడు. కాబట్టి ఇప్పుడు ఈయన సమస్యలో ఉన్నాడో, సమస్యకి పరిష్కారం కావాలా, ధర్మకార్యాలు ఉన్నాయి, ఓకే, ధర్మకార్యాలకు రక్షణ ఉంటేనే అది లాభదాయకమవుతుంది. ప్రార్థనాపరుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు అన్నాడు 2వ వచనంలో. ఉదయం రోజుకి 3 సార్లు కాదు, రోజుకు 6 సార్లు కాదు, 7 సార్లు కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వాడు మంచిదే. కానీ రక్షణ భాగ్యం లేకపోతే ఎలాగా? ధర్మకార్యాలు ఉన్నాయి, ప్రార్థనా జీవితం ఉంది, ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ ఏది అవసరమో దాని కొరకు దేవుడే చర్య తీసుకున్నాడు. మనుషుల్ని పంపిస్తే ఇది ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఇక్కడ మీరు వచ్చిన కారణం ఏంటని అడిగాడు పేతురు. 21వ వచనంలో పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమి అని అడిగారు. వచ్చినంత మాత్రం వెంటనే పోలేదు. ఏ కారణం అంటే పర్పస్ ఏంటి, మీ రాక యొక్క పర్పస్ ఏంటి? చాలాసార్లు దీన్ని గ్రహించాం. మనం ఎందుకు వెళ్ళామో వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళు ఎందుకు వచ్చారో మనం అర్థం చేసుకో. మనుషులు వచ్చారంట, పేతురింటికి వచ్చారు, పర్పస్ ఏంటి అని అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు పర్పస్ చెప్పారు. పర్పస్ ఏం చెప్పారు వాళ్ళు చూడండి ఒకసారి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధాజనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడినైనా శతాధిపతి కొర్నేలిని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పిన మాటలు వినవలెనని, మాట అండర్లైన్ చేయండి, నీవు చెప్పిన మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. పర్పస్ ఏంటి? మీటింగ్ పర్పస్ ఏంటి? నీవు చెప్పు మాటలు వినాలి, ఇది పర్పస్. అపోస్తలులు చెప్పిన మాటలు వినాలి, వినడం కొరకే మీటింగ్. ఓకే, అప్పుడు పేతురు వాళ్ళ ఇంట్లోకి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. అంటే ఆతిథ్యం ఇవ్వడానికి కన్ఫర్మేషన్ దొరికిందన్నమాట. ఇక్కడ పేతురు ఆతిథ్యం పొందడం కాదు, పేతురు వచ్చినటువంటి వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. గొప్ప సంగతి కదా. దైవజనులకి స్వార్థికులకి ఆతిథ్యం ఇవ్వడమే కాదు, నీ ఇంటికి వచ్చినటువంటి వారు, అలాంటి వారికి నువ్వు ఆతిథ్యం ఇవ్వాల్సిన బాధ్యత స్వార్థికుడి మీద కూడా ఉంది. అపోస్తలుడు స్వార్థికుడు, ఈయన నెత్తి మీద పెట్టుకుని ఈయన ఏదో చెప్తాడు, ఆయన దగ్గర విందామనేమో ఈయన కొన్నేళ్ళు మనుషులు పంపిస్తే వచ్చిన కారణం ఏంటని అడిగిన తర్వాత కరెక్ట్ కారణం చెప్పాడు. ఏమన్నాడు? కారణం ఏంటి? నీవు చెప్పు మాటలు వినవలెనని. అది పర్పస్. అంటే అపోస్తలుల బోధ వినాలి, అందుకు మీటింగ్ పెట్టుకున్నావు, నువ్వు వచ్చి మాకు చెప్పాలి. ఆ రాత్రికి పోనకుండా పిలుచుకున్నాడంట. తర్వాత ఏం చేశాడు? అప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చెను అని రాయబడింది. మరుసటి రోజు బయలుదేరారు. తీరా మళ్ళీ వెళ్ళిన తర్వాత మొత్తం ఇల్లంతా నిండిపోయింది. మళ్ళీ అడుగుతున్నాడు చూడండి పెద్ద మనిషిన. ఆడికి వెళ్ళిన తర్వాత 29వ వచనంలో, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో. మళ్ళీ పర్పస్. ఎందు నిమిత్తం నన్ను పిలిచారు? చాలాసార్లు మీటింగ్లు జరుగుతాయి కానీ పర్పస్ ఉండదు. పర్పస్ సిల్లీ కారణాలు ఉంటాయి.
దేవుడు కోరిన కారణాలు ఉన్న పర్పస్లో. ఉద్దేశం ఎందుకు మీటింగ్ పెట్టుకున్నావు? ఎందుకు మీటింగు? ఇప్పుడు జరుగుతున్నాయి, చాలా మీటింగులు జరుగుతాయి. ఎందుకు మీటింగు? పెద్ద మనిషి అయిందండి మీటింగ్ అండి, పుట్టినరోజు అండి మీటింగ్ అండి, ఎవరో చచ్చిపోయారండి మీటింగ్ అండి, లేకపోతే ఇది నీళ్ళు వస్తుందండి మీటింగ్ అండి, లేదా ఉద్యోగం వచ్చిందండి మీటింగ్ అండి. అలాంటి మీటింగులు బైబిల్ ఎక్కడ జరగలేదు. ఇప్పుడు మీటింగ్ పర్పస్ ఏంటి ఇక్కడ? అపోస్తలుల నోటుకుండా దేవుడు ఏం చెప్తే అది మేము వినడానికి రెడీ. ఇప్పుడు కొర్నేలు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అది ఇల్లంతా జనాలతో నిండిపోయిన తర్వాత అందరిని చూసి మళ్ళీ ఇప్పుడు కొర్నేలు ఏమడుగుతున్నాడు? ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితురో దాని కూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అప్పుడు కొర్నేలు మాట్లాడుతూ 33 వచనంలో, వెంటనే నిన్ను పిలిపించి నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము. అది పర్పస్. ప్రభు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై. ప్రభు ఏం చెప్తే చెప్పండి, ప్రభు ఏం ఆజ్ఞాపిస్తే చెప్పండి, మేము వింటాం, రెడీ. కాబట్టి సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో జరిగిన కార్యక్రమం మీటింగ్ ఇది. కాబట్టి ఆయన దేవుని దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పి, ప్రభు అయిన యేసు చేసిన సూచక్రియలు మహత్కార్యాలు దాని అనుకున్నటువంటి దేవుని గురించి చెప్పి, ప్రభు అయిన యేసు మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించి చెప్పి, ఇదిగో చివరికి సంగతులన్నీ చెప్పేటప్పటికి అక్కడ కొర్నేలి ఇంటి వారందరూ రక్షించబడ్డారు. కాబట్టి ఇప్పుడు కొర్నేలి రక్షించబడ్డాడు. ఈయనకి పొజిషన్ ఉంది, భక్తి ఉంది, ప్రార్థనా జీవితం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ రక్షణ భాగ్యం లేదు. కానీ దేవుడు దాన్ని అపోస్తలుల బోధ ద్వారా, అపోస్తలుడు అయినటువంటి పేతురు రాక ద్వారా దేవుడు దాన్ని కూడా ఫుల్ఫిల్ చేశాడు. ఇప్పుడు జీవితం పరిపూర్ణమైంది, అతని భక్తి సార్థకత అయింది, ప్రార్థనా జీవితం సఫలమైంది, ఆయన ధర్మ కార్యాలకి సరైనటువంటి ఇప్పుడు ప్లాట్ఫామ్ దొరికింది. ఇప్పుడు ఇక మీదట నన్ను కొనసాగిస్తాడు, ఇక మీద నన్ను కొనసాగిస్తాడు. అర్ధరహితమైనటువంటి భక్తి చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని గుర్తెరిగినటువంటి వాడు మార్పు నొంది తన మాత్రమే కాకుండా తన ఇంట్లో మొత్తం అందరితో, ఎవరెవరిని కూర్చోబెట్టాడు ఇంట్లోని? 24 వచనం, మరునాడు వారు కైసరలో ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి, బంధువుల్ని ముఖ్య స్నేహితుల్ని, మోసపోవద్దు, భక్తి మాత్రం సరిపోదు, ప్రార్థన జీవితం మాత్రం సరిపోదు, ధర్మకార్యాలు మాత్రం సరిపోవు, మనం ఎరిగినటువంటి నీతి సరిపోదు. కాబట్టి ఇది పూర్తవ్వాలంటే నీవును నీ ఇంటి వారిను ఏ మాటల వలన రక్షణ పొందాలో ఆ మాటలను తప్పనిసరిగా వినాలి. కాబట్టి రక్షించబడిన తర్వాత ఇదిగో ఈయన ఇక మీదట జీవితం అంతా కూడా ఏది ప్రాముఖ్యమైందో, ఏది ముఖ్యమైందో ఆ రక్షణతో జీవితాన్ని ముందుకి కొనసాగించినటువంటి పరిస్థితి. తర్వాత ఇంకా మనం చూస్తే లూదియాను దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, లూదియా అన్న. కాబట్టి ఈమెకి దైవభక్తి ఉంది, కానీ రక్షణ భాగ్యం లేదు. అలాగే ఓదారంగు పొడి బిజినెస్ ఉంది. అది కేవలం ఆమె గ్రామంలోనే కాదు, తుయితేరు పట్టణస్థురాలైనా ఇవి ఎక్కడి వరకు వచ్చింది? ఫిలిప్పి వరకు వెళ్ళింది. కాబట్టి భక్తి ఉంది, బిజినెస్ చేస్తుంది, ఇంకా మిగిలిన గ్రామాల్లో పనిచేస్తుంది. ఇది ఆసక్తి, దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి ఉంది. నదీ తీరాన్న ఇది అక్కడ సమావేశం జరుగుతుందని గుర్తించి అక్కడ వెళ్ళిందంట. అపోస్తులు కూడా అక్కడికి వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత 13వ వచనంలో మనకి ఇలా రాయబడింది, 16, 13. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అని దైవభక్తి గల స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పొడినమ్ము తుయితైరు పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును కరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యమించెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు మొత్తం మీద ఈ ఆసక్తి ఎక్కడి వరకు నడిపించిందంటే బాప్తిస్మం పొందేటంత వరకు. బాప్తిస్మం పొందిన తర్వాత ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును. కాబట్టి ఇక్కడ విశ్వాసం కనపరిచింది, రక్షించబడింది. ఇప్పుడు ఇక మీదట ఇదిగో ఆమె ఉద్యోగం అలాగే ఉంది, అలాగే ఆమె భక్తి అలాగే ఉంది, ఉద్యోగం అలాగే ఉంది. దాంతోపాటు ఇప్పుడు సత్క్రియలతోడే తన సంపాదనలో దేవుని యొక్క సేవ నిమిత్తం పరిచర్యలో పాలిభాగస్తురాలు అవుతుంది. పరిచర్యలో పాలిభాగస్తురాలు. రెండవ స్వార్థ ప్రయాణంలో పౌలుతో పాటు శీల ఆయా ప్రాంతాలు వెళ్తూ ఉంటే అది వాళ్ళ సొంతూరు కాదు కాబట్టి పొరుగురు వెళ్ళారు. ఎక్కడ ఉండాలి ఇప్పుడు వాళ్ళు? ఎక్కడ తినాలా, ఎక్కడ పడుకోవాలా, ఎక్కడ విశ్రాంతి పొందాలా, ఎక్కడ ఆదరించబడాలి? కాబట్టి వెంటనే స్త్రీ స్పందించింది. లూదియా అంటుంది, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే ఇదిగో మీరు ఏం చేయాలి, మీరు నా ఇంటికి వచ్చి ఉండండి. నా ఇంట్లో అద్దెకిస్తానంటలేదు, నా ఇంటికి వచ్చి ఉండండి, నా ఇంట్లో బస చేయండి, నా ఇంట్లో తినండి. ఈమెతో ప్రారంభమైన స్థానిక సంఘం, ఆ కుటుంబంతో ప్రారంభమైన స్థానిక సంఘం అది విస్తరించిన తర్వాత పౌలు చెర నుండి ఇదిగో మళ్ళీ ఫిలిప్పీలకి పత్రిక రాశాడు. పత్రిక రాసినప్పుడు ఈ సంగతి మర్చిపోలేదండి ఆయన. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. ఫిలిప్పీ 1:3లో మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉన్నట్టు చూచి. ఎప్పటి నుంచి పాలివారై ఉన్నారంట సువార్త విషయంలో? మొదటి దినము నుండి, బాప్తిసం పొందిన రోజు నుండి. బాప్తిసం పొందిన రోజు నుండి సువార్త విషయంలో ఇదిగో ఫిలిప్పీ సంఘము నాతో పాలివారిగా ఉన్నారు. అది కన్వర్షన్ అంటే. అప్పటి వరకు తన సంపాదన తన పిల్లలకి మాత్రం, తన కుటుంబం అనుభవించడానికి బాప్తిసం పొందావు. ఇప్పుడు నీ సంపాదన ఎవరి కోసం? నీకు, నీ పిల్లలకి, నీ భార్యకి. ఓకే, అంతేనా? ఏమైనా ఉంటే మిగిల్చుకోవడానిక? పరిచర్యలో పాలిభాగస్తురాలు అవడానికి, సహోదరి యొక్క అక్కర్లో పాల్గొనడానికి, సత్క్రియలు చేయడానికి, ప్రతి విధమైన సత్కార్యములకు ముందుకు రావడానికి, తద్వారా పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడానికి. మార్పు అంటే అది కదా, అదే మార్పు. లేదండి అంతకుముందు ఎలాగున్నామో తర్వాత అలాగే ఉన్నామండి, బాప్తిసం అయితే జరిగిందండి, బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయినా కానీ పనిలో పాలిభాగస్తులు అనే అవగాహన మాకు రావట్లేదండి. ఆ పని ఎవరో చేసుకుంటారులేండి, మేము కావాలంటే ఖాళీకి వెళ్ళి కూర్చుని వస్తామండి. కన్వర్షన్ ఎక్కడయింది? మొదటి దినము నుండి స్వార్థ విషయములో మీరు నాతో పాలివారై ఉన్నట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ప్రభు దినము వరకు దీన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. నువ్వు కన్వర్ట్ అయ్యావంటే సత్క్రియలు ఆరంభించబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన
పని అయి ఉన్నాము. సత్క్రియలు చేయడం. తర్వాత మనకు సమయం అవుతుంది. కాస్త ముందుకు వెళ్ళిపోతే 9వ అధ్యాయంలో ఎఫెసీయులు 19వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో పౌలు ఎఫెసీ ప్రాంతానికి వచ్చిన తర్వాత కొందరు శిష్యులను చూచి విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని అడిగాడు. అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతే మాకు తెలియదు అన్నారు. అయితే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితురు అని అడిగారు. వారి ఆహాన్ని బట్టి అన్నారు. కాబట్టి ఇప్పుడు వారికి ఎఫెసీల యొక్క పరిస్థితి ఏంటంటే అసలు పరిశుద్ధాత్మను గురించిన అవగాహన లేదు. అసలు బాప్తిసం ఎందుకు పొందారో తెలియదు. మరి దేనిని బట్టి అన్నాడు, తెలియదు. కానీ వీరిలో వినాలని కోరుకుంది. వినాలి, నేర్చుకోవాలి అని కోరుకుంది. అయితే అక్కడ మనం చూసినప్పుడు 5వ వచనంలో వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. 7వ వచనంలో వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు బాప్తిసం పొందారు. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత వీళ్ళ క్రియలు ఎలాగున్నాయి? ఏదో మచ్చుకు మనం చూస్తే 18వ వచనం నుండి 18-19 వచనాల్లో విశ్వసించిన వారు అనేకులు వచ్చి, ఎఫెసీలో బాప్తిసం పొందిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రోకలాయెను. ఎంత ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించెను. మార్పు ఉందా లేదా? అంతకుముందు వాళ్ళ నమ్మకాలు, అంతకుముందు దేన్నైతే నమ్ముతున్నారో, దేన్నైతే నమ్మి దానికి సంబంధించినటువంటి విద్యను అభ్యసించారో, ఇది ఇప్పుడు బాహాటంగా వారు ఒప్పుకొని బహిరంగంగా మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని, అంటే దాని అర్థం ఏంటి? వాటికి ఫుల్ స్టాప్ పెట్టారు, బూడిద చేసేశారు. పూర్వపు నమ్మకాలనే, పూర్వపు వ్యర్థమైన విశ్వాసాన్నే ఇంకా అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేశారు. మార్పు ఉందా? మరి బాప్తిసం పొంది మన పూర్వపు అజ్ఞాన కాలంలో మన హృదయం కఠినమైపోయినప్పుడు, మన మనసు చీకటైపోయినప్పుడు, అంధకారం అయిపోయినప్పుడు, మనకి ఏ నమ్మకాలు, ఏ సెంటిమెంట్లు అయితే ఉన్నాయో అవి బాప్తిసం అనంతరం మరి వాటిని తీసేసామా మనసులో, హృదయాల నుంచి? పూర్వపు పద్ధతుల్ని, లేకపోతే అన్య సంబంధమైన ఆచారాలని, అన్యుల యొక్క ఇష్టాన్ని దాన్ని తీసేసామా? మార్పు అంటే అది. వాటి వేల 50,000 వెండి రోకలాయెను అన్నాడు. అది మార్పు కనబడుతుంది అక్కడ. అంతకుముందు కూడా వారు బాప్తిసం పొందిన వారే, కానీ ఆ తీవ్రత లేదు అక్కడ. పరిశుద్ధాత్మ గురించిన అవగాహన లేదు. యోహాను బాప్తిసం మాత్రమే వారికి తెలుసు. పాప క్షమాపణ నిమిత్తం పొందేటువంటి బాప్తిసం గురించి వారికి తెలియదు. యేసు బాప్తిసాన్ని గురించి వారికి తెలియదు. ఎప్పుడైతే కరెక్ట్గా కన్వర్ట్ అయ్యారో వాళ్ళలో మార్పు ఏంటి? మార్పు ఏంటి? బహిరంగంగా తమ పుస్తకాలని తెచ్చి కాల్చేశారు. ఎన్ని సంవత్సరాలైనా క్రైస్తవ్యంలోకి వచ్చి బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది రక్షించబడి సంఘంలో చేర్చబడి సంఘంలో జీవితాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎన్ని సంవత్సరాలైనా ఇదిగో మళ్ళీ ఇంకా పాత అన్య సంబంధమైన ఆచారాలే అనుసరిస్తున్నామంటే నీకు నమ్మకం దేవుడి మీద ఉందా, లేకపోతే ఆ సెంటిమెంట్ల మీద ఉందా?
మంగళవారం పెళ్లి చూపులకి వెళ్ళకూడదు, సోమవారం వెళ్ళొచ్చు, బుధవారం వెళ్ళొచ్చు. ఎక్కడ నమ్మకం అది? దేవుడిలోకి వచ్చిన నమ్మకమా, పూర్వపు నమ్మకమా? అది అమావాస్య అంట మళ్ళీ నీ పెద్ద అని చెప్తున్నారు. అది పూర్వపు నమ్మకమా, ఇప్పుడు నమ్మకమా? బావమరిది బావగారు పాలు కడగాలి. ఎక్కడ నమ్మకం అది? పూర్వపు నమ్మకాలు అవన్నీ. కొత్త ఇంట్లో దిగుతున్నావు, పాలు పొంగించాలి, పాలు పొంగాలి. ఎక్కడ నమ్మకం అది? పూర్వపు నమ్మకం. బయటికి వెళ్తున్నాడు, ముహూర్తం చూసుకుని వెళ్ళాలి. ఈ నెల అంతా మంచిది, ఈ నెల మంచిది కాదు, ఇది ఈ నెలలో భార్య భర్తలు కలవకూడదు. ఎక్కడ నమ్మకాలు ఇవన్నీ? అదిగో ఎఫెసీలు మార్పు పొందారు, కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ అయిన తర్వాత పూర్వపు వారి యొక్క ఆలోచనని, వారి పుస్తక రచనలో ఉన్న దాన్ని ఏం చేశారు? తీసుకొచ్చి కాల్చి పడేశారు. కాల్చేశారు, బూడిద చేశారు. అసలు అది కనబడకూడదు. అది ఇది కాల్చేది కాదు, ఇది హృదయానికి సంబంధించింది, మన మనసులకు అభిప్రాయాలకు సంబంధించింది. మన ఇంట్లో ఏ కార్యక్రమం జరుగుతున్నా, అది చావైనా, పుట్టుకైనా, పెళ్ళైనా, అది ఏదైనా సెంటిమెంట్లతో ముడిపడి ఏంటి దాని అర్థం ఏంటి? పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత దేవుడు జతపరిచిన వారిని నరుడు వేరు చేయకూడదు. ఇప్పుడు ఏం ప్రెగ్నెంట్, పుట్టింటికి తోలియాలి. ఎప్పుడు పోతుంది? సాంఘిక దురాచారం కదా అది. పురుడు పుట్టింట్లో వేయాలి. ఎక్కడ సెంటిమెంట్ అది? మొదటి కాన్పు, రెండో కాన్పు అయితే పుట్టింట్లో వేయాలండి, మూడో కాన్పు నుంచి మా దగ్గర అండి. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నీ? అది కాబట్టి మార్పు, కన్వర్ట్ అయినటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు ఎఫెసీలు చేశారు ఆ పని, బాహాటంగా చేశారు ఆ పని. గతానికి కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టారు. ఇంకా అది లేదు. అది అప్పట్లో దాని విలువ 50,000 వెండి రూపాయలు అన్నాడు. ఎంత ప్రభావముతో దేవుని యొక్క వాక్యము, ఇది ఎంత ప్రభావముతో దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించను అని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కన్వర్షన్ స్టోరీస్. ఇవన్నీ కన్వర్ట్ అవడం అంటే పరిపూర్ణంగా ప్రభు వైపు తిరగడం, నీ హృదయాన్ని తిప్పుకోవడం, నీ మనసును మార్చుకోవడం, నీ జీవితాన్ని మార్చుకోవడం, నీ ఆలోచన జీవన విధానాన్ని మార్చుకోవడం, ప్రభు యొక్క ఆజ్ఞలకు పరిపూర్ణంగా లోబడ్డం, దేవుని యొక్క పద్ధతుల్లో, విధుల్లో, కట్టడంలో జీవితాన్ని కొనసాగించుకోవడం, అందులో జీవితాన్ని నిర్మించుకోవడం, ప్రభు యొక్క ఉపదేశాన్ని బట్టి, ప్రభు యొక్క మాటల మీద జీవితాన్ని స్థిరపరచుకోవడం. ప్రభు చెప్తాడు కదా, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఇల్లు పడిపోదు అన్నాడు. వానొచ్చినా, వరదొచ్చినా, గాలి విసిరి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినా అది పడదు అని చెప్పాడు. అంతే. కానీ ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు, యేసు ప్రభు మాటల ప్రకారంగా చెయ్యని క్రైస్తవులు ఎవరైనా ఉంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు. ఎంతవరకు ఉంటుంది ఇల్లు? వర్షం రావాలి, దాని పనోడుతామని చెప్పాలి. గాలి విసిరి ఆ ఇంటి మీద కొడితే దాని పనోడుతానం నిలబడుతుంది. ప్రవాహం వడిగా కొట్టేటప్పటికి అది కూలిపోతుంది అన్నాడు. కాబట్టి మర్చిపోవద్దు, కన్వర్ట్ అయినటువంటి వారు బైబిల్ గ్రంథంలో, ఈ పుస్తకంలో, ప్రాముఖ్యంగా అపోస్తల కార్యాల్లో కన్వర్ట్ అయిన ప్రతి వ్యక్తి తన జీవితంలో మార్పు, తన పరిస్థితులు ఇవి మనం చూస్తాం. అది అన్యులైనా, ఇటు యూదులైనా, అటు సమరయులైనా, లేదా కొర్నేలైనా, లేకపోతే ఆల్రెడీ బాప్తీసం తెలియక బాప్తీసం పొంది పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలియకుండా బాప్తీసం పొందిన వారైనా, చివరికి మారిన తర్వాత ఏదో గొప్ప కార్యక్రమాల్లో వాళ్ళ ముందు కొనసాగారు, సత్క్రియలు వాళ్ళు చేయగలిగారు, పరిపూర్ణంగా దేవుని వైపు నిలబడగలిగారు, మరి మనసు, జీవితం, హృదయాన్ని పూర్తిగా మార్చుకోగలిగారు. చివరి ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను.
అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో మనం చూస్తే ఒక సువార్తికుని యొక్క కన్వర్షన్ కనబడుతుంది అక్కడ మనకి. ఈయన అపోల్లో అన్నాడు. 24వ వచనం నుండి, అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను, అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి, ఉపదేశం పొందాడు ఆల్రెడీ. దేని గురించి పొందాడు? ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొందాడు. తర్వాత ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించు. చూడండి ఎలా ఉందో. బోధించేది ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. ఆయన బోధింపబడింది ఎవరి గురించి? యేసు మార్గాన్ని గురించి. తీవ్రత కలిగిన వాడేనా? తీవ్రత కలిగిన వాడు. లేఖనములు ఏంది? విద్వాంసుడు ప్రవీణుడేనా? ప్రవీణుడే. ఆసక్తి ఉంది, బోధించడానికి ఇంట్రెస్ట్ ఉంది, బోధిస్తున్నాడు. కానీ ఈయనలో లోపం ఏంటి? ఎక్కడ లోపం ఉంది ఈయనలో? పరిశుద్ధాత్మని పొందడం విషయంలో లోపం ఉంది. పాప క్షమాపణ లేదు ఈయనకి. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసుతో కూడినటువంటి బాప్తిసం ఈయనకి లేదు. అయినా కానీ బోధిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తికి 26వ వచనంలో సమాజ మందిరములో ధైర్యంగా మాట్లాడారంభించిన ధైర్యం ఉంది, మాట్లాడుతున్నాడు, ప్రీచింగ్ చేస్తున్నాడు, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అయితే లోపభూయిష్టంగా ఉన్న పరిస్థితి. 26వ వచనంలో ప్రిస్కిల్ల యొక్కలు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశుద్ధపరిచిరి. ఏదైతే లోపంగా ఉందో, లోపంగా ఉన్నదాన్ని పరిపూర్ణంగా బోధించారంట. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు, అంటే కొరింథీకి వెళ్ళాలనుకుంటున్నాడు. కొరింథీలో కనబడతాడు, అపోల్లో కనబడతాడు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను క్రీస్తు వాడను. చూసారా? ఇదిగో ఈయనే. ఈ అపోల్లో కొరింథీకి వెళ్ళాలనే ఆలోచన కలిగితే అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. ఎంతకీ ఈయన జీవితాన్ని మార్చుకుని ఉంటాడా, లేకపోతే ఆ పూర్వ స్థితిలోనే ఉండిపోయి ఉంటాడా? మార్చుకోకపోతే ఎఫెసీ సంఘం రిఫర్ చేయదే, ఉత్తరం రాసి పంపించదు. కాబట్టి ఈయన తనకు తెలుసున్న దాంట్లోనే ఆసక్తితో ముందుకు కొనసాగుతూ ఉన్నా నాకు స్థానిక సంఘంలో అకుల ప్రిస్కిల్లా ఉన్నారు, పూర్తిగా చెప్పారంట. ఈయన విషయం అర్థమైంది. అర్థమైన తర్వాత ఈయన జీవితాన్ని మార్చుకున్నాడు. యోహాను బాప్తిస్మం మాత్రమే పొందినటువంటి 2 సందర్భాలు అపోస్తలుల కార్యాల్లో కనబడతాయి. ఒకటి అపోల్లో విషయంలో, 2 ఎఫెసులో ఉన్నటువంటి సహోదరుల విషయం. యోహాను బాప్తిస్మం మాత్రమే వారికి తెలుసు. కానీ పై సందర్భంలో అకుల ప్రిస్కిల్లా మరి వివరంగా బోధించారు. ఎఫెసులో అపోస్తలుడైనటువంటి పౌలు మరి వివరంగా వారికి బోధించాడు. అది అక్కడ అపోల్లో కన్వర్ట్ అయ్యాడు, ఇక్కడ యవనస్తులైనటువంటి 12 మంది కన్వర్ట్ అయ్యారు, జీవితాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఆ అక్కయ్యకు పోదలిచాడు. ఎఫెసీలో ఉన్నవారు సిఫారసు పత్రిక రాసి ఇచ్చారు ఆయనకి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసెను. యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. సువార్తికుని యొక్క కన్వర్షన్ కనబడుతుంది, సంఘం యొక్క కన్వర్షన్ కనబడుతుంది, నపుంసకుడి యొక్క కన్వర్షన్ కనబడుతుంది, స్త్రీ యొక్క కన్వర్షన్ కనబడుతుంది, పురుషుల యొక్క కన్వర్షన్ కనబడుతుంది, యూదుల యొక్క కన్వర్షన్ కనబడుతుంది, సమరయుల యొక్క కన్వర్షన్ కనబడుతుంది, అన్యజనుల యొక్క కన్వర్షన్ కూడా కనబడదు. ఇన్ని కన్వర్షన్ స్టోరీస్ ఈ పుస్తకంలో. కాబట్టి ఎక్కడా కన్ఫ్యూజ్ లేకుండా
స్థానిక సంఘం అండి, తెలుసో తెలియక వాళ్ళు కొనసాగుతున్నారండి, వాళ్ళకి పూర్తిగా తెలియదండి దేవుని మార్గం. మరి వీళ్ళు ఏం చేయాలండి? వీళ్ళందరూ నరకం పాడవేనా అండి? లేదు దేవుడు క్షమించుకుని పరలోకం అనుకోని అవసరం లేదు. స్పష్టంగా అపోస్తుల బోధకు వెలుగులో జీవితాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేదండి, ఆల్రెడీ మేము సువార్థికులమండి, మేము చాలా మందికి బోధించేసామండి, ఇప్పుడు జీవితాన్ని దిద్దుకోమంటారా అండి? ఏం అవసరం లేదు. నువ్వేం ఇబ్బంది పడాల్సిన పని లేదు. నీకంటే గొప్ప లేఖనములు ఎందు ప్రవీణుడైన వాడు అపోల్లో జీవితాన్ని దిద్దుకుని ముందు కొనసాగాడు. కొంతమంది అడిగిన ప్రశ్న ఇదే. సామాన్యులు అయితే బాప్తిసం పొందుతారండి, సువార్థికుడు ఆల్రెడీ సగం దూరం ప్రయాణం చేశాడండి, ఇప్పుడు ఈయన చేతుల మీదుగా చాలా మంది బాప్తిసాలు తీసుకున్నారండి, మరి ఇప్పుడు ఈయన జీవితాన్ని దిద్దుకోవాలనుకున్నాడండి, ఎలా కుదురుతుందండి? అవసరం లేదు. ఇదో ఈ పుస్తకంలో సువార్థికుని కన్వర్షన్ కనబడుతుంది, సంఘం యొక్క కన్వర్షన్ కనబడుతుంది, కొత్త ప్రాంతాల్లో కన్వర్షన్స్ కనబడుతున్నాయి. యూదుల్లో, అన్యుల్లో, సమరయుల్లో, లేకపోతే పురుషుల్లో, స్త్రీల్లో, నపుంసకుల్లో. కాబట్టి రక్షణ భాగ్యం ప్రతి వారి కొరకును. ఒకప్పుడు దేవుడు చూసి చూడనట్టుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ వారు మనసు పొందవలని కోరుచు నీడ దీర్ఘశాంతంగా ఉన్నాడు దేవుడు. కేవలం నీటిలో మునిగి వచ్చేస్తే మాత్రం సరిపోదు. జీవితంలో మార్పు కావాలి, హృదయపు అంతరంగ స్వభావంలో మార్పు కావాలి, నీ ఆలోచనలో, తలంపుల్లో, ఉద్దేశాల్లో మార్పు కావాలి. అలాంటి నిజమైన మార్పుతో ముందు కొనసాగాలని ప్రేమతో కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.